హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఒక హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి 4 BHK డూప్లెక్స్ హౌస్ అండి. మనకి ఈ హౌస్ అయితే 140 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్లో ఉందండి. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకి 30/42 అండి. మనకి హౌస్ ముందు అయితే మనకి 30 ఫీట్ రోడ్ ఉంది, చూస్తున్నారు కదా. ఇది మంచి HMD అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ అండి మనకు. అండ్ మనకి ఈ హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చూడండి, ఇది వచ్చేసి మనకి ర్యాంప్ అండి. ర్యాంప్ కూడా మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు, డిఫరెంట్గా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, మనకు చెట్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఇచ్చారనమాట మనకు ఫ్రంట్ సైడ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా అండి. మనకు పెద్ద కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి. డిజైన్ చాలా బాగుంది కదా. అండ్ ఎలివేషన్ కూడా చూడండి, మొత్తం టైల్స్తో అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ 2 స్టెప్స్ లాగా కూడా ఇచ్చారనమాట హౌస్ హైట్ కోసం అనేసి. ఇది కూడా మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారండి. అండ్ అలాగే మనకి హౌస్ చుట్టూ అయితే సెట్ బ్యాక్ ఇచ్చారు. మనకి ఇటు సైడ్ అయితే 4 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే వదిలేశారనమాట. అండ్ మనకి బోరు సంప్ అయితే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదండి, మనకి ఫ్రంట్ సైడ్లోనే వస్తుందన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చౌకోట్ అండ్ డోర్స్ అయితే మనకి టేకుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. అండ్ డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, బ్లాక్ కలర్తో అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ హాల్ అండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి హాల్, కిచెన్, డైనింగ్ అండ్ 1 BHK అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మొత్తం మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి. అండ్ మనకి హౌస్ 80% వర్కే కంప్లీట్ అయిందండి, ఇంకా 20% వర్క్ పెండింగ్ ఉందన్నమాట. సో మనకి ఇటు సెట్ బ్యాక్లోకి అయితే ఒక డోర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇటు వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు, బెడ్రూమ్ 1 అండి. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అనమాట, ఓపెన్ కిచెన్ లా, కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకు L షేప్లో ఇచ్చారు. అండ్ అలాగే గ్రానైట్తో అయితే ఇచ్చారండి. మనకు టైల్స్ కూడా చాలా హైట్ వరకు ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం అయితే UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు, చాలా ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా ఇచ్చారండి. ఇంకా వర్క్ పెండింగ్ ఉందని చెప్పాను కదా, సో ఇక్కడ మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు. ఇక్కడ ఏదైనా మనం స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. స్టెప్స్ కింద అయితే స్పేస్ అయితే ఉందన్నమాట. ఈ హౌస్ కంప్లీట్గా టైల్స్తో అయితే ఇచ్చారండి, ఫ్లోరింగ్ మొత్తము. అండ్ మన కిచెన్ నుంచి బయటకి యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చారు. చూడండి ఒకసారి, యూటిలిటీ స్పేస్ అనమాట ఇది. వాషింగ్ మిషన్ అలా అన్న మనము పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ 1 అండి. చూడండి, డోర్స్ కూడా మంచి డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మంచి సిల్వర్ కలర్ పట్టీతో అయితే ఇచ్చారు, చాలా బాగుంది. హ్యాండిల్స్ కానీ బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. చూడండి, బెడ్రూమ్ 1 కూడా మనకి స్పేషియస్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉందన్నమాట. ఓన్లీ సింగిల్ కోట్ పెయింటింగ్ మాత్రమే కంప్లీట్ అయిందండి. ఇక్కడ వచ్చేసి విండో అయితే ప్రొవైడ్ చేశారండి. మన విండో చుట్టూ గ్రానైట్తో అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. UPVC విండోస్ అయితే ఉన్నాయండి కంప్లీట్ హౌస్కి. ఇక్కడ మొత్తం మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. చాలా స్పేస్ అయితే ఉంది, చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఇంకో విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసము. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి, వాష్రూమ్లో టైల్స్ అయితే మనకి 8 ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి సైడ్కి డిఫరెంట్ కలర్స్తో అయితే డిజైన్ చేశారండి వాష్రూమ్లో టైల్స్. సింగిల్ కలర్ అయితే మెన్షన్ చేయకుండా డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాము. చూసారు కండి, స్టెప్స్ మొత్తం మన గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ అండ్ గ్లాస్తో అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2, 3 అండ్ 4 అనమాట. సో మనం అయితే ఇప్పుడు బెడ్రూమ్ 2 అయితే చూసేద్దాము. సో చూడండి, డిజైనర్ డోర్స్ అయితే ప్రతి బెడ్రూమ్కి సేమ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకి స్పేషియస్గా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి. అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా మనకి 2 విండోస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. టైల్స్ డిజైన్ అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. అండ్ మనకి 8 ఫీట్ వరకు కూడా ప్రొవైడ్ చేశారండి టైల్స్ అయితే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ నెంబర్ 3 చూసేద్దాము. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3 అనమాట. ఇది కూడా మనకు చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ చూసేయండి, ఈ రూమ్లో చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారండి. అండ్ ఇందులో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి, ఈ రూమ్లో కూడా టైల్స్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి టైల్స్ కూడా మనకి 8 ఫీట్ వరకు అయితే ఇచ్చారు. అండ్ మనకి ప్రతిది కూడా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారండి. అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్ 4 అయితే చూసేద్దాము, వచ్చేయండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 4 అండి. చూడండి, ఇది కూడా మనకి స్పేషియస్గానే ఉంది. అండ్ మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టంగా కూడా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ చూసేయండి, ఈ బెడ్రూమ్లో కూడా
డిఫరెంట్గా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. మనకు సెల్ఫ్స్కి అయితే ప్రాబ్లం లేదండి, ప్రతి బెడ్రూమ్లో చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ చిన్న మినీ హాల్ లాగా అయితే ఉందన్నమాట. చూడండి, అలాగే ఇక్కడ మనకి ఇక్కడ పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి 2 మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. అండ్ టైల్స్ కూడా మనకి 6 feet వరకు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి మినీ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ లాగా ఇచ్చారు, మనం ఇక్కడ కూడా టీవీ అయితే పెట్టుకోవచ్చు, పాయింట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మనకి చిన్న బాల్కనీ లాగా అయితే ఇచ్చారు. చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్తో ఇచ్చి మన గ్లాస్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. చూడండి, ఇది హౌస్ ఫ్రంట్ సైడ్ అనమాట. హౌస్ ఫ్రంట్ సైడ్ 30 feet రోడ్. చెప్పాను కదండి, ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి. మొత్తం హౌసెసే ఉన్నాయన్నమాట, అన్ని ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇక్కడ కూడా చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు, చూడండి. అండ్ మనకి సెట్ బ్యాక్లో కూడా అక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ అక్కడ వచ్చేసి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ చూసారు కదండి, కంప్లీట్ హౌస్ అయితే. ఈ హౌస్ డీటెయిల్స్ అయితే మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 140 square yards ఈస్ట్ ఫేజింగ్లో ఉందన్నమాట. అలాగే ఈ హౌస్ అయితే మనకి 4 BHK డూప్లెక్స్ హౌస్ అండి. అలాగే హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకి 30 into 42 అనమాట. సో ఈ హౌస్ అయితే మనకి రాంపల్లిలో అండి. లొకేషన్ వచ్చేసి మనకి సిరి హాస్పిటల్ ఆపోజిట్ లేన్లో అయితే ఉంటుంది. మనకి మెయిన్ రోడ్, రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే 1 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే 3 kilometers ఉంటుంది. మనకి గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 నుంచి కూడా మనకి 3 kilometer డిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఈసీఎల్కి అయితే 6 kilometer డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి నియర్ బైలోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ నియర్ బై 500 meters మనకి రకుల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. చుట్టూ చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. అలాగే కాలేజెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ట్రాన్స్పోర్ట్ వైజ్ కూడా మనకు ప్రాబ్లం అయితే ఉండదండి. అండ్ అలాగే హాస్పిటల్స్ కూడా మనకి 1 to 2 kilometer డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఈ హౌస్ అయితే మనకి దీనికి గాను వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 1.15 CR అనమాట. ఈ ప్రైస్ అయితే మనకి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు ఈ ఏరియాలో కనుక డూప్లెక్స్ హౌస్ గురించి సెర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్, బాయ్.